వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 మూవీ ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీసును బద్దలు చేసి అత్యధిక వసూళ్లతో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ సినిమా కథ అయిపోయి అల్లు అర్జున్ కొత్త సినిమా కూడా వస్తుంది కదా, ఇంకా ఆ సినిమా గురించి ఎందుకు అని మీరు ఆలోచించవచ్చు. ఇక్కడే ఉంది అసలు తిరకాసు. పుష్ప 2 విడుదలకు ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ కాకుండా పలువురు మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. అందులో తమన్ పేరు ఉంది. ఆయన కూడా ఒక మూవీ ఫంక్షన్లో పుష్ప 2కి వర్క్ చేస్తున్నట్లు అప్పట్లో బయటపడ్డారు. కానీ సినిమా విడుదలయ్యాక టైటిల్స్ లో చూస్తే ఆయన పేరు కనిపించలేదు. ఏం జరిగింది అనే విషయం పైన ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సినిమా భారీ హిట్ కావడంతో ఆ విషయం కనుమరుగయ్యింది. కానీ ఇంతకాలానికి తమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 కోసం తాను 10 రోజులు పనిచేశానని, కష్టపడి 3 వెర్షన్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చానని చెప్పారు. ముందు ఆ మ్యూజిక్ చూసి చాలా బాగుందని పుష్ప 2 టీం ఇంప్రెస్ అయ్యారు. కానీ సినిమా ఫైనల్కి వచ్చేసరికి డెసిషన్ మారింది. దేవిశ్రీ ప్రసాద్, శామ్సియస్ రూపొందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నే ఓకే చేశారు. అయినా నేనేం బాధపడలేదు. మా అందరి ఒప్పందంలోనే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ చెప్పారు.